బానుడి బగబగలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు భారీ వర్షం ఎండల నుంచి ఉపశమనం కలిగించింది. అర్ధరాత్రి నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అకాల వర్షాలకు పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దైంది. పలు చోట్ల చెట్లు విరిగిపోయాయి. రవాణాకు అంతరాయం ఏర్పడింది. తెలంగాణలో అర్ధరాత్రి దంచుకొట్టిన వర్షం. మహబూబ్ నగర్ జిల్లా కొత్తమల్గరాలో 11 సెంటీమీటర్ల వర్షపాతం, ఇక పర్పల్లిలో 10, బూత్పూర్లో 10, నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేటలో 8.8, ఇక వనపర్తి జిల్లా అమరచింతలో 8.6, మహబూబ్ నగర్ టౌన్లో 7.5, ఇక సిద్దిపేట జిల్లా ఆగండ కృష్ణాపురంలో 6.5, ఇక నల్గొండ జిల్లా డిండిలో 6.2, ఇక సంగారెడ్డి జిల్లా హత్నూర్లో 6, ఇక నిజామాబాద్ దర్పల్లిలో 5.4, ఇక వికారాబాద్ జిల్లా దౌలతాబాద్లో 5, కామారెడ్డి జిల్లా దోమకొండలో 5, సదాశివనగర్లో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రైట్, ఇక వర్షాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరవింద్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అరవింద్, చెప్పండి, వర్షాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఏదైతే ద్రోణి ప్రభావంతో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షం కూడా నమోదవుతుంది. ఎండ వాతావరణంతో ప్రజలు కిరిబిక్కిరి అవుతుంటే అదే సమయంలో కూడా కొంచెం వర్షం కొట్టేసరికి ప్రజలకు కొంచెం ఉపశమనం కలిగించినట్టు కూడా ప్రధానంగా అర్థమవుతుంది. అటు కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే భారీ వర్షం పడిందని కూడా చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి కూడా అకాల వర్షం కూడా బీభత్సంగా కురిసిందంటూ కూడా ఇప్పటికే ప్రధానంగా అర్థమవుతుంది. కొన్ని ప్రాంతాల మాత్రం ఈదురు గాలులతో కూడిన వర్షపాతం మాత్రం ఎక్కువగా పడిందంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. దాదాపుగా ఉత్తర జిల్లాలో మాత్రం, ఈశాన్య జిల్లాలో మాత్రం ఎక్కువ పడిందని కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం కూడా ఈ ప్రాంతాల్లో కూడా వర్షపాతం ఎక్కువగా నమోదైందంటూ కూడా అక్కడికి అధికారులు తెలియజేశారు. అటు ఉదయం సమయంలో కూడా ఎండ వాతావరణం, ఉక్కపోత వాతావరణంతో ఉంటుంది. అటు సాయంత్రం కాగానే ఒకేసారిగా వాతావరణం మారి కొన్ని ప్రాంతాల్లో కూడా ఎండ తీవ్రత ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు కూడా ఇదే వాతావరణం కొనసాగుతుంది. దీనికి తోడుగా అటు ఎండ తీవ్రత కూడా కొంచెం ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ఇప్పటికే దాదాపుగా అటు కొన్ని జిల్లాలకు మాత్రం ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసినట్టు వాతావరణ అధికారులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా అటు భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జనగాం, కామారెడ్డి ఈ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. అక్కడ కూడా తేలికపాటి వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ ఈదురు గాలులు, గాలి దుమారం కూడా ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. గంటకు దాదాపు 40 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురు గాలులు ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలో కూడా రాబోయే 2-3 గంటల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షం పడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్.